64 GB మెమరీ కార్డ్ 500 వస్తుంటే కనుక చాలామంది టెంప్ట్ చేసి కొనేసేస్తుంటారు. వన్స్ అలా కొన్న తర్వాత అది ఫోన్లో యూజ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఇక్కడ మెమరీ కార్డ్స్ వచ్చేటప్పటికే మనకి ఫోన్లో అమర్చిన తర్వాత అది చూస్తానికి 64 GB అని 128 GB అని చెప్పేసి ఫుల్ కెపాసిటీ చూపిస్తున్నప్పుడు కూడా దాంట్లో ఏదైనా డేటా స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇలాంటి డూప్లికేట్ ఫేక్ మెమరీ కార్డ్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే కనుక ఫైల్ సిస్టంలో ఉండే ఒక ఫ్లాగ్ని అంటే దాని కెపాసిటీని రిపోర్ట్ చేసే పారామీటర్ని వచ్చేటప్పటికి హై కెపాసిటీగా చూపించడం వల్ల ఫోన్ కూడా మనకు తెలియకుండానే అది నిజంగా ఫుల్ కెపాసిటీలో ఉన్నట్లుగా రిపోర్ట్ చేస్తుంటుంది. కానీ నిజంగా దాంట్లో ఏదైనా పెద్ద ఫైల్స్ని స్టోర్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే వాటి ఒరిజినల్ కెపాసిటీ ఏంటన్నది అర్థమవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వచ్చేటప్పటికే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన ఫోన్లో ఉండే మెమరీ కార్డు నిజంగా ఒరిజినల్ కెపాసిటీ కలిగి ఉందా లేకపోతే దాని విషయం ఏంటన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ చూద్దాం. ఇక్కడ SDInsight అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మన ఫోన్లో ఉండే మెమరీ కార్డ్ని అనలైజ్ చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లో వచ్చేటప్పటికి శాంసంగ్ సంబంధించి ఏప్రిల్ 2013లో తయారు చేయబడిన ఒక 64 GB మెమరీ కార్డ్ అనేది అందుబాటులో ఉంది. సో దాన్ని కెపాసిటీ 63 GB అని చెప్పేసి అని చూపిస్తుంది. సో ఇలాగా నిజంగా మన మెమరీ కార్డ్ అనేది ఒరిజినల్ కెపాసిటీ కలిగి ఉందా లేదా అన్నది ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది.